giants ఉన్నారు. ఏమో శాంతి, యూ హ్యావ్ యువర్ ఓన్ జైంట్స్. నేను గామర పెట్టేస్తుంటాయి మనందరూ కూడా. ఇప్పుడు సపోజ్ యంగ్ బడీస్ ఉన్నారు, మీ జాబ్స్లో మీకు జైంట్స్ ఉంటారు. ద జైంట్స్ మీన్స్ ద ఛాలెంజెస్. ఈవెన్ మదర్స్ దే హ్యావ్ దర్ ఓన్ ఛాలెంజెస్. మీకు మీ సొంత ఇవి ఉంటాయి. ఆల్ ఆర్ ఫేసింగ్ జైంట్స్. యాజ్ ఫుల్ టైమ్ వర్కర్స్ వీఆర్ ఫేసింగ్ జైంట్స్ కదా. ఎవ్రీవన్ ఈస్ ఫేసింగ్ జైంట్స్. I will show you from David's life the 10 characteristics of a giant killer. ఒక జైంట్ కిల్లర్ని, గొల్యాతుని చంపువానికి 10 లక్షణాలు ఈ 17వ అధ్యాయం నుంచి మీకు జస్ట్ చూపిస్తాను. సో దట్ వీల్ ఆల్సో కెన్ అప్లై దీస్ ట్రూత్స్ సో దట్ వీ కెన్ ఫేస్ జాయింట్స్ ఇన్ ద ఫ్యూచర్. లైక్ బ్రదర్ ఇమాన్యుయల్, యు ఆర్ జస్ట్ 69. ఏజ్ ఈజ్ ఎ నంబర్. జస్ట్ నంబర్. ఏజ్ ఈజ్ ఎ నంబర్. అంతే. మీరు ఎవరైనా 70 అయిపోయారు అనకండి. యా అంతే. ఎవరైనా నాకు ఎంత బ్రదర్ 63యా? ఐఎమ్ 63. యా ఐఎమ్ 60. జస్ట్ నంబర్. ఓకే రైట్. సో యూ విల్ హ్యావ్ అవర్ ఓన్ జైంట్స్ ఇన్ యువర్ లైఫ్. భవిష్యత్తులో మీరు ఫేస్ చేయవలసిన జైంట్స్ మనకున్నారు. విల్ క్విక్లీ గో త్రూ సమ్ జైంట్స్. వై గాడ్ పుట్ గొలియాత్స్ బిఫోర్ అస్. ఎందుకు మన ముందు ఛాలెంజ్ పెడతాడు? ఎందుకు గొలియాత్స్ పెడతాడు? సమ్ టైమ్స్ గాడ్ విల్ పుట్ ఎ గొలియాత్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ యూ టు ఫైండ్ ఎ డేవిడ్ విత్ ఇన్ యూ. దేవుడు ఎందుకు గొలియాతుని పెడతాడు నీ ముందు? నీలో ఉన్న దావీదుని కనుక్కోవడానికి. ఓకే, మెనీ టైమ్స్ మనం బెంబేలు ఎక్కిపోతుంటాం. మరి యూఆర్ ఫేసింగ్ ఒక ఛాలెంజ్ మనం ఎదుర్కొంటున్నప్పుడు ఒకలాంటి నిర్వీర్యం అయిపోతుంటాం. ఒక విధంగా చెప్పాలంటే మనం డిమోరలైజ్ అయిపోతాం మొత్తం అంతా కూడా. సో ఆ టైంలోనే గాడ్ ఈస్ టెల్లింగ్, ఫైండ్ యువర్ డేవిడ్ విత్ ఇన్ యూ. డోంట్ జస్ట్ అయిపోక్కలేదు నువ్వు. ఇఫ్ దెర్ ఇస్ ఎ గొలియాత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దట్ మీన్స్ దెర్ ఇస్ ఎ డేవిడ్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. డోంట్ వేస్ట్ ఎనీ గొలియాత్, ఎనీ ఛాలెంజ్. ఫైండ్ ద డేవిడ్ ఇన్ విత్ ఇన్ యూ. ఫైండ్ ద డేవిడ్ విత్ ఇన్ యూ. సో డోంట్ వేస్ట్ ఎనీ ఛాలెంజ్. మన కెరీర్స్లో ఉండండి, ఏదైనా ఉండండి, ఇంట్లో ఉండండి, డోంట్ వేస్ట్ ఎనీ గొలియాత్. ఎవరిని విడిచిపెట్టద్దు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఆశ్చర్యం ఏంటి చెప్పంటారా? యాక్చువల్లీ కింగ్ డేవిడ్ని అక్కడ పంపించినప్పుడు మామూలుగా అతను గొలియాతుని చంపడానికి పంపింపడలేదు. దేని పంపడ్డాడు? వాళ్ళ అన్నకి, వాళ్ళ అన్నదమ్ములకి శాండ్విచ్లు ఇవ్వడానికి పంపింపడ్డాడు. బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళాడు, టిఫిన్ మొత్తానికి లంచ్ తీసుకెళ్ళాడు. వాళ్ళ నాన్న పిలిచాడు సడన్గా, గొర్రెలో మంద కాసుకుంటే పిలిచాడు, నాన్న బ్రదర్స్ కొంచెం బ్రేక్ఫాస్ట్ ఎవరా. సో ఆ బ్రేక్ఫాస్ట్ పట్టుకుని వెళ్తుంటే, డేవిడ్ didn't kill Goliath because he set out to slay giants. He set out to give sandwiches to his brothers, and Goliath got on the way. You got my point? Sometimes ఆకస్మికంగా నువ్వు ఊహించని డైలీ మండేన్ వర్క్స్లో సడన్లీ Goliath will realize. They will come on the way. It's a daily work. It's a daily work. నమ్మకంగా చేశాడు డైలీ వర్క్. ఎంత నమ్మకంగా ఉన్నాడంటే ఆ పశువులను కాయడానికి హీ కిల్ ద లయన్, ప్రాణాలు ఉడ్డు పెట్టి హీ కిల్ ద బేర్, ఎలుగుబండిని చంపాడు. నాట్ ఓన్లీ దట్, ఆ గొర్రెల్ని అక్కడ వదిలి వస్తున్నప్పుడు ఏం చేశాడంటే సింపుల్గా వదిలి రాలేదు, ఇంకో వాళ్ళకి అప్పచెప్పొచ్చాడు. సీదా ఏమంటారు, రెస్పాన్సిబిలిటీ అండ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆ దేవుడు చూశాడు. ఓకే, అండ్ దెన్ వన్ థింగ్, వి ఆల్ హ్యావ్ జైంట్స్. గుర్తుపెట్టుకోండి, జైంట్స్ లేరన్నంటే మాత్రం అబద్ధం. లెట్ us see quickly. Number 1, what is the first మొట్టమొదటి లక్షణము, లేకపోతే క్యారెక్టర్ ఆఫ్ ఎ జైంట్ కిల్లర్? ఫస్ట్ థింగ్, giant killers don't start off as giant killers. Giant killers don't start off as giant killers. ఒక giant killer ఎప్పుడు కూడా వాడు giant killer గా తప్పని పడిపోవచ్చాడు. I will show you. Giant killers are faithful in the small task. And he was called to give breakfast or food for the brothers. So faithfully ఆ గొర్రెల్ని అప్పచెప్పొచ్చాడు.
నాట్ ఓన్లీ దట్, బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాడా, యూరోప్గా వాడు వచ్చాడు, ఎవడాడు గొలియాత్ వచ్చాడు. రాగానే ఈ బ్రేక్ఫాస్ట్ని ఎక్కడో పడేసి నో, ఆ బ్రేక్ఫాస్ట్ని కూడా జాగ్రత్తగా వదిలి పెడతాను. చూస్తున్నానా, చూస్తాను, అది ఏమవుతుంది చూస్తాను. See the faithfulness in the small tasks. If you want to be a giant killer in your life, be faithful in the small tasks. Then God will entrust you to kill the giants in your life. జీవితంలో గొప్ప గొప్ప జైంట్స్ని జయించడానికి దేవుడు ఆ కృపిస్తాడు. ఇక్కడ ఏముంటుంది తెలుసా, అక్కడ ద హోల్ ఆర్మీ వాజ్ అన్ఫెయిత్ఫుల్ ఇన్ ద బిగ్ టాస్క్. ఎవరు? ఇస్రాయేల్ సైన్యం అంతా కూడా దే వర్ సో అన్ఫెయిత్ఫుల్ ఇన్ ద బిగ్ టాస్క్. ఆయన బయటకు వస్తున్నాడు, 40 రోజుల నుంచి బయటకు వస్తున్నాడు దట్ గొలియాత్ ఫెలో. వీళ్ళు గబగబా చూస్తున్నారు, వెళ్ళిపోయి టెంట్లో దాక్కుంటున్నారు. దే ఆర్ సో అన్ఫెయిత్ఫుల్ ఇన్ ద బిగ్ టాస్క్ వేర్ డేవిడ్ వాజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ద స్మాల్ టాస్క్. సీ ద డిఫరెన్స్. వై హీ బికమ్ ఎ జైంట్ కిల్లర్? వై ద అదర్స్, ది బ్రదర్స్ అండ్ అదర్ ఆర్మీ వాళ్ళు ఎందుకు అవ్వలేకపోయారు జైంట్ కిల్లర్గా? Because they are so unfaithful in the big task. Here the David was faithful in the small tasks. చిన్న పనుల్లో కూడా was so faithful. That's what God saw. So giant killers are killed by the people who are faithful in the small task. Giant killers are killed by the people who are faithful in the small task. చిన్న పనులో మిక్కిలి నమ్మకంగా ఉన్నవాడు అంటారు కదా ప్రభు, అనేకమైన వాటి మీద ఆయన ఏం చేస్తున్నాడు, హెచ్చిస్తా అని చెప్పాడు. సేమ్ థింగ్, సేమ్ వాకింగ్ అప్లై అవుతుంది. So that means we should get the right perspective. ఇక్కడ మనకు కావాల్సిందంటే సరైన దృక్పథం మనకు కావాలి. What is the right perspective? When Goliath came against the Israelites, the soldiers all thought he is so big, we can never kill him. అంటే ఇలా బయటకు రాగానే అమ్మ బాబోయ్ 9.9 feet. తెలుసా ఆయన ఫీట్ ఎంతో? అడుగులు ఎన్ని అడుగులు ఎత్తి తెలుసా? 9.9, ఆల్మోస్ట్ 10 కదా, తగిలేస్తా. 9.9 feet ఉన్నాడు. వాడిని చూడగానే ఈ సోల్జర్స్ అంతా ఏమనుకున్నారు, ఇశ్రాయేల్ అందరూ కూడా, హీ వాజ్ సో బిగ్, వీ కాంట్ కిల్ హిమ్. సేమ్ పర్సన్ దేవుడు కూడా చూశాడు. డేవిడ్ లుక్డ్ ఎట్ ద సేమ్ జైంట్ అండ్ థాట్ హీ ఈజ్ సో బిగ్, ఐ కాంట్ మిస్. అదేమనుకున్నారు, ఐ కాంట్ ఫైట్. ఎవరు? అదర్ పీపుల్. బట్ హియర్ David, I can't miss. Of course, he is so big. Definitely. Because he is a teenager ఆ టైంలో. దేవుడు అతను ఫేస్ చేసినప్పుడు ఇది టీనేజ్ పని. అందుకే సాల్ చూసినప్పుడు ఆ చిన్న మీసాలు గడ్డాలు వస్తుంటే, ఒరే ఏంట్రా నువ్వు కొనరోడు రా, నువ్వు చేయలేవురా. సో దట్ ఫెలో ఏమంటాడంటే, ఐ కాంట్ మిస్. సో వెన్ యూ ఫేస్ జైంట్స్, don't see the size of the giant, you should see the size of your God. నీ ముందు నీ దేవుని యొక్క సైజు నువ్వు చూడు. and you face the giants in your workplaces, don't see the ఆ సమస్య యొక్క సైజ్ చూడద్దు. see the size of your God. నీ దేవుని యొక్క సైజ్ చూడు. అక్కడ అయిపోద్ది అది ఫస్ట్ వన్. that's the first. giant killers don't start off as giant killers. The first. The second, quickly, the second one is giant killers see the potential reward. Giant killers see the potential reward if they defeated the giant. Verse 17 chapter verse 26 lo untadi. Giant killers see the potential reward if they defeated the giant. Verse 26 లో కనబడుతుంది మనకి. అంటే డేవిడ్ వస్తాడు, వచ్చిన తర్వాత ఈలోపు వాడు వచ్చాడు. ఎవడు? గొలియాత్ వచ్చాడు, అనావుడు చేస్తుంటే వీళ్ళందరూ అసలు వాళ్ళ లీడర్ అయితే అసలు అడ్రస్సే లేదు అక్కడ. ఎవడో లీడర్ సౌలు అని అడ్రస్సే లేదు అక్కడ. ఈ సైన్యంతో గజగజలు ఆడిపోతారు, చుర్రు పారిపోతున్నారు. అన్నాడు ఎవడన్నా అని అడిగాడు. ఫస్ట్ మన భాషలో మాట్లాడుకుందాం. విల్ యూజ్ అవర్ వర్డ్. మన హైదరాబాద్ లాంగ్ అంటే ఇంకా బాగా వస్తుంది. ఓకే అన్న ఎవడబ్బాయిడు? అమ్మాడు ఏట్రా తమ్ముడు, చూసావాడు 40 రోజుల నుంచి గజగజలు ఆడిస్తున్నాడు మాకు అని. ఆడెవడన్నా అసలు? జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడం. హూ ఇస్ దట్ ఫెలో అన్న? సున్నతి లేనున్నాడు, అన్సర్కమ్ సైజ్ ఫెలో. హూ ఇస్ దట్ ఫెలో? ఓకే అన్నా, మరి ఈ నేసేస్తే మనకి ఏడు వస్తుందని అడిగా. సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్
ఈడెవడు వాట్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్, వీడిని వేసేస్తే మనకి ఏమొస్తుంది? ఒరే బాబు ఇంత డబ్బు చెప్పాడు ముందు. నెక్స్ట్ ట్యాక్స్లు ఉండవు, నీ ఫ్యామిలీకి ఇంక ట్యాక్స్లు లేవు, గవర్నమెంట్ నుంచి ఏ ట్యాక్స్లు లేవు, ఫుల్ ట్యాక్స్ ఫ్రీ లైఫ్. థర్డ్ వాళ్ళ కూతురు, ఎప్పుడైతే వాళ్ళ కూతురు అని ఉన్నాడో ఈయనకి ఎక్కలేనిది వచ్చింది. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మ్యారేజ్ అన్నాడు కదా సచిన్ టెండూల్కర్. ఓకే, అలాగే ఈయనకి ఒక్కసారి బూస్టింగ్ అంతా ఎక్కడ వచ్చిందంటే, ఫస్ట్ డబ్బులనే బాగానే ఉంది, పర్లేదు, ట్యాక్స్లా పర్లేదు, ట్యాక్స్లు ఉండవు, కూతురు అయితే వదలకూడదు. అంటే డేవిడ్ సా ద పొటెన్షియల్ ఫస్ట్ చూశాడు, తర్వాత ప్రాబ్లం చూశాడు. ఈ సా ద పొటెన్షియల్, రివార్డ్ చూశాడు ముందు, తర్వాత ప్రాబ్లం చూశాడు. వీళ్ళేం చూశారు? ప్రాబ్లం చూశారు ముందు సైన్యం అంతా, తర్వాత ఏం చూశారు? రివార్డ్ చూస్తారు. సీ ద డిఫరెన్స్. వెన్ యూ ఫేస్ ద జాయింట్, సీ ద రివార్డ్ ఆల్వేస్. డోంట్ సీ ద పొటెన్షియల్, ద ప్రాబ్లం, సీ ద రివార్డ్. Always see the reward. Giant killers see things what the others are unwilling to see. They will see the things ఎలా అంటే వాళ్ళ పెర్స్పెక్టివ్ అంతా కంప్లీట్ చేంజ్ ఉంటుంది. దావీదు యొక్క పెర్స్పెక్టివ్, దృక్పథం అంతా కూడా మిగతా వాళ్ళ లేదు, కంప్లీట్ చేంజ్. వాళ్ళు ఏంటైతే చూడడానికి ఇష్టపడలేదో ఇతను చూడడానికి ఇష్టపడుతున్నాడు. When David hear about reward, his courage become bigger than his fears. When you ఆ రివార్డ్ తెలుసుకున్నప్పుడు ఇతని భయాలన్నిటికంటే ఇతనికి ధైర్యం అధికమైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ పాల్ కూడా సెకండ్ తిమోతిలో చెప్తారు కదా, నా కొరకు నేను మంచి పోరాడుతుంది, నా విశ్వాసం కాపాడుకుంటుంది, ఇక మీదట అది నాకు మాత్రమే కాదు, నాకు ఒక నీతి కిరీటం ఉంచబడినది, నాకు మాత్రమే కాదు, దాని అపేక్ష గల వాళ్ళందరికీ నీతిగల న్యాయాధిపతాలు ఇస్తాడు. ఆ టైంలోని పాల్ చంపడానికి రెడీగా ఉన్నాడు, ద జైల్ ప్రిజన్లో ఉన్నాడు. ఇంకా నీరో చక్రవర్తి మరణం అయిపోయింది, శిరచ్ఛేదనము అవబోతున్న పాలు ఏమంటున్నాడంటే, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్, ఎలా తెగుతుందో నాకు అవసరం లేదు, ఈ తలకాయ ఎగిరి పడుతుందో నాకు తెలియదు తిమోతి, ఓన్లీ థింగ్ నేను చూస్తుంది ఏంటి తెలుసా, ఈ తలకాయ మీద పడుతుందే ఏంటది, నా కళ్ళు దాని మీద ఉన్నాయి. సీ ద బ్యూటీ ఆఫ్ దర్ పెర్స్పెక్టివ్. When they're facing the giants and challenges, always see the reward. Always see the reward. Okay, and then third point. Giant killers don't listen to doubting critics. 28 వచనంలో కనబడతారు. Giant killers don't listen to the doubting critics. వాళ్ళని అనుమానించే, ఏమంటారు క్రిటిక్స్ అంటే ఏమంటాం మనం, కించపరిచే వారిని వీళ్ళు ఏం చేస్తారు? వినరు. చూద్దాం, లెట్ us see. ఈలోపైనా వచ్చాడు, మాట్లాడుతున్నాడు. ఈలోపు అన్న పెద్దోడు అన్నాడు, ఎవడు? ఎలియాబు. ఏంటంటూ మాట్లాడుతున్నావు, అసలు ఎందుకు వచ్చాడు? నీ దుష్ట హృదయం రానిది, ఏం చేసావు? గొర్రెలు ప్రత్యేకంగా నీది దుష్ట హృదయం అనే నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయే, సమ్ టైమ్స్ మనల్ని చంపేసేది ఏంటి తెలుసా? నెగిటివ్ వర్డ్స్. బీ కేర్ఫుల్ వెన్ యూర్ యూజింగ్ అ వర్డ్, యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ చర్చ్లో ఎవరన్నా డోంట్ యూజ్ నెగిటివ్ వర్డ్స్. క్రిటిక్స్ ప్రత్యేకంగా. అంటే ఇక్కడ చూస్తే, ఇక్కడ ఎలియాబు చూడండి, ఎలియాబ్ అంటే మన జీవితం కూడా ఎలియాబ్స్ ఉంటారు. దే ఆర్ ఓవరేజ్ ఎమోషనల్లీ. గుర్తుపెట్టుకోండి, నేను కొంత సైకాలజీ ఇక్కడ తగిలిస్తున్నాను ఈ వచనానికి, ఈ వాక్య భాగానికి. ఓకే, దే ఆర్ ఓవరేజ్ ఎమోషనల్లీ. మన మీద ఎమోషనల్గా భావోద్రేకం మన మీద ఉంటారండి. అంటే ప్రత్యేకంగా క్రిటిసిజం హర్ట్స్ వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ సమ్వన్ ఓవర్ us. మన మీద ఉన్నవాడి నుంచి మనకు క్రిటిసిజం వచ్చినప్పుడు చాలా గాయం చేస్తుంది. ఫస్ట్ థింగ్. అంత మాత్రం కాదు, క్రిటిసిజం హర్ట్స్ వెన్ ఇట్ క్వశ్చన్స్ అవర్ మోటివ్స్. రే నీ దుష్ట హృదయం, నాకు తెలుసురా నీ హృదయం. ఎవరు? ఎలియాబు. క్వశ్చనింగ్ హిస్ మోటివ్స్. క్రిటిసిజం హర్ట్స్ వెన్ ఇట్ కంటిన్యూ. 29వ వచనం చూడండి, కంటిన్యూ అవుతుంది క్రిటిసిజం. Criticism hurts when it comes from people who know us for a long time.
చాలా కాలం నుంచి మనకు తెలిసిన వ్యక్తుల నుంచి క్రిటిసిజం వస్తే ఇంకా మనం గాలి చేస్తుంది. క్రిటిసిజం ఉంటారు జైంట్ కిల్లర్స్. ఎమోషనల్గా ముందు డౌన్ చేస్తారు, అక్కడితో అయిపోతుంది. పాల్ ఎలా చేశాడు చూద్దాం. 31 verseలోని పాల్ చెప్తాడు, నీకు కష్టం రా తమ్ముడు, బాబు బొడ్డోడు నువ్వు, నీకు కష్టం వదిలి. అంటే ఇక్కడ సాల్ ఎలా చేస్తాడంటే పొజిషనల్గా ఇతని మీద పైన ఉండడం చూస్తున్నాడు సాల్. ఈ ప్రాబ్లం దావీదు అంటాల నుంచి ఉన్నది ప్రాబ్లం. అయితే దట్స్ దిస్ ప్రాబ్లం. సమ్ పీపుల్ వీ మస్ట్ గెస్ట్ బై ద మస్ట్ ఎలియాబ్స్ మన లైఫ్ తరవాలి. ఫస్ట్ థింగ్ జైంట్ కిల్లర్గా ఉన్నప్పుడు. సెకండ్ థింగ్ యూ మస్ట్ గెట్ బై ద సాల్స్ ఆఫ్ లైఫ్ ఓవర్ యూ పొజిషనల్. పొజిషనల్గా మన మీద ఉన్న సాల్స్ మనం జాగ్రత్తగా ఉండాలి. అంత మాత్రమే కాదు, verse 41లో వీ మస్ట్ గెట్ బై ద గొలియాత్స్ ఓవర్ హిస్ ఎబిలిటీ వైస్. ఎన్ని విధాలుగా మనల్ని అటాక్ చేస్తాడు చూడండి. క్రిటిసిజం అనేది ఎలాగ వస్తుందో. అక్కడ ఎమోషనల్ ఎవడు? ఎలియాబు. సాల్ పొజిషనల్గా చూశాడు. ఈయనేమొచ్చి ఎలా అయినాడు, కుక్కను అనుకున్నారా, వేసేస్తాను నీకు అంటే ఎబిలిటీని ఏం చేస్తున్నాడు? అటాక్ చేస్తున్నాడు. సో జాగ్రత్తగానండి, క్రిటిసిజం ఈజ్ ద గ్రేటెస్ట్ జాయింట్ టు బి కిల్డ్. క్రిటిసిజం ఈజ్ ద గ్రేటెస్ట్ జాయింట్ టు బి కిల్డ్. సో గెట్ రెడీ. అండ్ ద నెక్స్ట్ ఫోర్త్ వన్ మనం చూస్తే, ఫోర్త్ వన్, giant killers are not overwhelmed by the giants. Giant killers are not overwhelmed by the giants. అంటే ఆ జైంట్స్ తోచి వీళ్ళు అయిపోరండి. ఎలాగో చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ వీడు ఏం చేశాడు? గొలియాతు బయటకు వచ్చి ఛాలెంజ్ చేశాడు. ఎనీబడి ఇస్ దేర్? వస్తాడా? సో అవర్ జైంట్స్ ఛాలెంజెస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అవర్ జైంట్స్ ఓవర్వెల్మ్ us. అంటే ఒక్కొక్కసారి నీకు ఎలా అనిపిస్తుంది అంటే, చాలు ప్రభా, వదిలేస్తా. డోంట్ డూ దట్. నెక్స్ట్ అవర్ జైంట్స్ ఆర్ అగ్రెసివ్. ఎలా ఉన్నాడు? రండి అగ్రెసివ్ ఉంటారు మన జైంట్స్. నెక్స్ట్ అవర్ జైంట్స్ ఆర్ రెప్యుటేటివ్. అప్పటికే వీడి పేరు మారుమోగిపోతుంది. ఫేస్బుక్ అంతా వీడి పేరే. ఎవరు? గొలియాత్ పేరు. ఆడి ఫోటో ఇచ్చేస్తుంది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. జిమ్మి పేరు పెరగొచ్చేస్తుందో అలా ఫేస్బుక్ అంతా వాడి పేరు. ఎవరిది? గొలియాత్ పేరే. రెప్యుటేటివ్ అయిపోయాడు అప్పటికే 40 రోజులు వచ్చి. అండ్ అవర్ జైంట్స్ ఆర్ కంటిన్యూలీ షోప్. అంటే 40 రోజులు చూస్తున్నాడు. ఉన్నాడు ఆవిడేనా? ఉన్నాడు లేడా? మరి రేపు చూసుకుందాం. ఇలా 40 రోజుల నుంచి అంటే నీ జైంట్స్ ఒకరోజు అయిపోద్ది. దే విల్ కంటిన్యూ షోప్. అవర్ జైంట్స్ ఆర్ కీప్ డిఫీటింగ్ us సైకలాజికల్లీ. మానసికంగా మనల్ని డిఫీట్ చేస్తూ ఉంటారు మన జైంట్స్. ఇప్పుడు కూడా మానసికంగా దే కీప్ డిఫీటింగ్ us. అఫ్కోర్స్ ఈ నోట్స్ నేను మా సిస్టర్ బ్రదర్ పెడతాం. సో మీరు వీళ్ళకి ఈ నోట్స్ వీళ్ళకి పంపించాను సిస్టర్. PDF పెడతాను ఈ నోట్స్ నేను. ఓకే. సో అంటే మెయిన్ ఎప్పుడు మనం ఓవర్వెల్మ్ అయిపోతామంటే మెయిన్ మన లీడరు ఆడే జడిసిపోతుంటే ఇంకా వాడు భయం వేస్తుంది. ఇప్పుడు మనం చూడండి అన్నా, అంతే కదా. ఇప్పుడు సౌలే వాడు ఉనికిపోయి బయట రావట్లేదు. ఇక ఎలా ఉంటుంది వీళ్ళకి? చూడండి దేవుడు ఫేస్ చేయడం జైంట్ అనేది అంత ఈజీ కాదని అక్కడ. నెక్స్ట్ వీఆర్ ఎంత ఉన్నప్పుడు కూడా డేవిడ్ హ్యాడ్ ఎ ప్యాషన్ ఫర్ గాడ్ టు బి ఆనర్డ్. ఆ టైంలోని దేవుడి యొక్క ప్యాషన్ వాంచంటే తెలుసా? ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని మీరందరూ తెలుసుకున్నట్లు. దట్ మీన్స్ హిస్ ఈజ్ ప్యాషన్. నా దేవుడు గొప్పడు, నా దేవుడు. See his passion. David had a desire for reward. David had confidence in God and in himself. దేవుడి మీద నమ్మకం ఉంది, తనలో నమ్మకం ఉంది. కానీ తన నమ్మకం ఎక్కడి నుంచి ప్రవహించిందంటే దేవుడిలో నమ్మకం నుంచి ప్రవహించింది. సమ్ టైమ్స్ చాలాసార్లు దేవుడిలో నమ్మకం నుంచి డైరెక్ట్ మన నమ్మకంలోకి వచ్చామంటే ఫ్లాప్ అయిపోయినట్టు మనం. అవర్ కాన్ఫిడెన్స్ షుడ్ ఫ్లో. ఎక్కడి నుంచి ఫ్లో అవ్వాలి? కాన్ఫిడెన్స్ ఇన్ us should flow from confidence in God. Right? You know why? David didn't need to know Goliath's strength because he already knew God's.
దావీదుకి అక్కడ గొలియాత్ యొక్క స్ట్రెంత్ తెలుసుకోవాల్సి పడలేదు. లోపు చెప్తున్నారు వాళ్ళు, అమ్మ బాబోయ్ 9.9 feet, వాడు ఎత్తడానికే కష్టమైపోతున్నారు. కొంతమంది వచ్చి ఎత్తుకొని తీసుకొస్తున్నారు వాడి యొక్క వస్తువు అనే యొక్క యుద్ధ సామగ్రిని. సత్యం, అందరూ స్ట్రెంత్ గురించి మాట్లాడుతున్నారు. దేవుడు నో 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 అక్కలేదు, చాలు, బికాజ్ ఐ నో మై గాడ్స్. నా దేవుని యొక్క స్ట్రెంత్ నాకు తెలుసు. రైట్? When David faced Goliath, he didn't talk about how dangerous Goliath was. He talked about how great God is. అందరూ గొలియాత్ ఎంత గొప్పవాడు మాట్లాడుతున్నారు, సైన్యం అంతా. ఈయన మన దేవుడు ఎంత గొప్పవాడు ఈయన మాట్లాడుతున్నాడు. సో when you face giants, don't talk fear, talk faith. భయం మాట్లాడద్దు, talk faith, విశ్వాసం మాట్లాడు. నెక్స్ట్ ది, giant killers బిల్డ్ ఆన్ పాస్ట్ సక్సెసెస్. గతంలో నాకు ఇచ్చిన విజయం దేవుడు ఇప్పుడు కూడా ఇస్తాడు. అంటే సాల్ చెప్తాడు, ఏంట్రా నువ్వు చూసి చిన్నోడివి, నువ్వు వెళ్ళలేవురా, నువ్వు కొట్టలేవురా వాడిని అంటుంటే, నో రాజా, అక్కడ ఏం చేశాను, నెక్స్ట్ దేన్ని చేశాను, ఈడలా అయిపోతాడు. సి హీస్ బిల్డింగ్, దేవుడు ఇచ్చిన గత విజయాల మీద తన ఫెయిత్ని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఓకే, we need success not to celebrate but to elevate our faith in God. Why we need success? Not to celebrate, వసంతో డేవిడ్ నెక్స్ట్ గొలియాత్ ఎప్పుడైతే అయిపోయిందో ఫేస్బుక్ అది ఎవరు వచ్చేస్తారు, నెక్స్ట్ ఎవరు వచ్చారు అసలు, కింగ్ డేవిడ్. ఒక్క రాత్రి ఏమైపోయింది, తుష్ అయిపోతాడు గొలియాత్. నెక్స్ట్ డే అంతా ఫేస్బుక్, న్యూస్ పేపర్స్ అంతా కూడా గొలియాత్, ఒకసారి డేవిడ్ డేవిడ్ డేవిడ్. ఫస్ట్ కోన చేతిలో గొలియాతు బలి, అది మన ఈనాడు హెడ్డింగ్. ఫస్ట్ కోన చేతిలో గొలియాతు ఓటమి. ఇక్కడ దేవుడి ఉద్దేశం అది కాదు, నన్ను అందరూ సెలబ్రేట్ చేయడం కాదు. ఎందుకు నాకు సక్సెస్ కావాలంటే ప్రభువా, టు ఎలివేట్ మై ఫెయిత్ ఇన్ గాడ్. David reminded himself about faithfulness of God and reminded others about faithfulness of God. And next, giant killers don't try to please someone else. 38 నుంచి 40 వచనంలో మనకు కనబడుతుంది. సాల్ చెప్తాడు, మరి వెళ్తానంటున్నారా బచ్చా, వేసుకో నా డ్రెస్, వేసుకో నా ఆర్మర్, నా షూ వేసుకో. బాబు వేసాడు, కష్టమైపోతుంది. అన్నా నా స్టైలే వేరన్నా, ఇది నా స్టైల్ కాదు, ఇది నా స్టైలే వేరన్నా. జార్చండి, క్రైసిస్ వచ్చినప్పుడు, డ్యూరింగ్ ద క్రైసిస్ పీపుల్ విల్ ట్రై టు మేక్ యూ లైక్ దెమ్. గాట్ మై పాయింట్? క్రైసిస్ వచ్చినప్పుడు ప్రజలు నిన్ను వాళ్ళ చేయడం చూస్తారు, అంటే వాళ్ళ కన్విక్షన్ తీసుకెళ్ళని చూస్తారు. క్రైసిస్ వచ్చినప్పుడు యూ విల్ నెవర్ డిఫీట్ ద జైంట్స్ ఇన్ యువర్ లైఫ్ విత్ ఫ్లెష్లీ వెపన్స్. ఫ్లెష్లీ శారీర ఆయుధాలతో మనం ఎవరు కూడా మన యొక్క జైంట్స్ మనం జయించలేము అంటారు కదా పౌలు. సో బీ విల్లింగ్ టు, దావీదు అంటాడు, అదేం నాకు అక్కర్లేదు రాజా, నా దగ్గర ఇదిగో ఏదో ఉంది, ఈ ఒడిసెలో ఉంది, ఒక కర్ర ఉంది. అందుకే అది ఎలాగా చిరెక్కించింది ఎవరికి, గొలియాత్కి. ఏట్రా కర్ర తీసుకొస్తా, కుక్క అనుకుంటావా, టోట్ అమ్మా, ఓకే 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 యా. బికాజ్ అంటే giant killers, they don't try to please someone else. Here Saul is asking him to wear my dress, wear my ఏమంటారు నా యొక్క ఆర్మర్, wear my armor. Sorry నా king, I have my own armor. Where's your armor? Only one stick, ఇంకా sling. That's all. చూడండి రాజా, just see, wait and see. Be willing to use the ordinary things for God to use it in extraordinary ways. You may have, నీ దగ్గర ఉన్న చిన్న వాడుతానే, use those ordinary things to do the extraordinary things for God. We don't need extraordinary things
to do extraordinary things for God. We need only ordinary things, the daily mundane things, to do extraordinary things for God. And then number 8, giant killers face the challenge with a higher purpose. With a higher purpose. They will face the challenge. Giant killers face the challenge with a higher purpose. So David had a higher purpose. Only purpose that David had is God. 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 Simple. You see, ఆ ఛాలెంజ్ అంతట్లో కూడా దేవుడు దేవుడు దేవుడు. వాట్స్ హిస్ హైయర్ పర్పస్? నాట్ టు ఎలివేట్ హిమ్సెల్ఫ్. న్యూస్ ఛానల్ అంతా కూడా ఈయన గురించి చెప్పాలి. నో నో నో. గాడ్. గాడ్. నెక్స్ట్ 9 and 10 క్లోజ్ చేసేస్తాం తమ్మి. జైంట్ కిల్లర్స్ ఆర్ ఈగర్ టు విన్. వెర్స్ 48లోని దే ఆర్ ఈగర్ టు విన్. ద మూమెంట్ వాడు పడ్డాడు గొలియాతు, ఫెల్ డౌన్, ఇమ్మీడియట్లీ హీ ర్యాన్ క్విక్లీ. ఇక్కడ ఏముందంటే వాడు పడక ముందే ఏమైందంటే ఈస్ కమింగ్, కమ్ రా రా కమ్ కమ్. ఆ టైంలోని ఇఫ్ ఐఎమ్ ఇన్ ద డేవిడ్స్ ప్లేస్, ఓకే ప్రభా శక్తి ప్రభా లార్డ్ గివ్ మీ, ఒక్కొక్క బ్యాక్ ఎడకేస్తుంటారు. సీ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేర్. డేవిడ్ ర్యాన్ క్విక్లీ, తీసుకున్నాడు. Giant killers are always eager to win. They eager to win. If you don't have eagerness to win your giants, you cannot win. Have the eagerness. The last one, this is a very important point. Giant killers take others around them to higher level. వాడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా హైయర్ లెవెల్లో తీసుకెళ్తాడు. ఎలాగో చెప్తాను. అంతవరకు సైన్యం, వేర్ వాజ్ ద ఆర్మీ, దే ఆర్ ఇన్ ద టెంట్స్, ఉడికిపోతున్నారు, షవరింగ్. ద మూమెంట్ దే సా దట్ Goliath was defeated, immediately all the people in the tents, they came out. Come on, come on, come on. What happened? He took the army to the higher level. You got my point? When you defeated a giant in your life, you'll take your family to the higher level, your church members to the higher level, your friends to the higher level. The whole army bite gochindi. Come on, man go join on. We also join and kill the other people. Come on. When you defeat it, they raise new level. The whole army was raised new level. New level kelipetadi. Right? With this I will close the statement. Focus on giants, you stumble. Focus on God, your giants stumble. Simple. If you focus on God, giants, you stumble. If you focus on God, the giants will stumble. Always focus on God, so that you will see the దేవుడు నాము అంటే ఎందుకు, why God allowed giants in our life, challenges in our life, so that like his name will be exalted and testimony will be raised and faith of other people will raise next level. So may God use you, brother Emmanuel. God use you for that. May you be a giant killer. Not only you, మేమందరం కూడా giant killers ఉండడానికి ఇష్టపడుతున్నాం. God bless you. Thank you.